నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ஆண்டாள் తిరువడిగళే శరణం. ఈరోజు మనం 28వ పాసురం పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాం. కరవైగళ్ పిన్ సెండ్రో కానం சேருந்துண்போ அறிவொந்தும் இல்லாதா ஆய குலத்தோ உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோ குறைவொந்து இல்லாத கோவிந்தா உந்தன்னோடரவேல் நமக்கெங்கொளக்கொழியாதோ அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேரழுத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ఏలో రెంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ళు తల్లి ఆత్మార్పణ పాసురం అంటారు దీన్ని. అంటే మనం ఇంకేమీ లేదు, స్వామియే శరణము అనే స్థితికి వీళ్ళు వచ్చారు. పోయినసారి మొన్న పాసురాల్లో వరుసగా ఆండాళ్ళు తల్లి చెల్లు కూడా స్వామివారిని అన్నీ అడుగుతున్నారు. మాకు శంఖం ఇవ్వు, మాకు వితానం ఇవ్వు, పైన అలాగే మాకు అన్ని పరై ఇవ్వు, వాయిద్యం ఇవ్వు, గాయకులు ఇవ్వు, అన్ని గాయకులు కావాలి, మాకు వ్రతానికి కావాలి అని. ఇంకా తర్వాత వీళ్ళకేం కావాలి అంటే వీళ్ళు ఆభరణాలు, ఈ చేతులకు కావాల్సిన కంకణాలు కావాలి, మెడలో పెట్టుకునే రత్నహారాలు కావాలి, చెవిలో పెట్టుకునే చెవి పువ్వులు కావాలి, అవి అందెలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. సరే, చాలా అడిగారు. వాటి అర్థం వేరే ఉంది, అది కూడా మనం తెలుసుకున్నాం. నిన్న మొన్న తెలుసుకున్నాము కదా. సరే, అవన్నీ ఇవ్వడానికి బాగుంది, ఇవ్వడానికి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆయన కూడా. కానీ ఇక్కడ వాళ్ళు చివర ఏమన్నారంటే పరమాన్నం భుజించాలి నీతో పాటుగా. పరమాన్నము అంటే మోక్షము, స్వామితో కలిసిపోయేటటువంటి స్థితి. నిన్న మనం అర్థ విశేషాల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఈయన అప్పుడు ఆలోచిస్తున్నాడు. ఎక్కడ ఆలోచిస్తున్నాడు స్వామివారు, పరమాత్మ వీళ్ళకి ఏమి యోగ్యత ఉంది అని ఆలోచిస్తున్నాడు. అంటే వీళ్ళకి ఏ యోగ్యత ఉందని నేను వీళ్ళకి మోక్షం ఇవ్వాలి. మోక్షం ఇవ్వాలంటే ఏదో ఒక యోగ్యత ఉండాలి కదా, వీళ్ళకి అర్హత ఉండాలి కదా. అర్హత ఉన్నవాడికే మోక్షం వస్తుంది, లేకపోతే రాదు కదా. స్వర్గము వస్తుంది, ఏదో పుణ్యాన్ని బట్టి స్వర్గం వస్తుంది, పుణ్యాన్ని బట్టి మంచి జన్మ వస్తుంది. కానీ మోక్షం ఇవ్వాలంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయము అని ఆలోచిస్తున్నాడు స్వామి కూడా. ఎలా ఇస్తాను వీళ్ళకి అని వీళ్ళు కనిపెట్టేశారు. కానీ స్వామి ఆలోచిస్తున్నాడు అని వీళ్ళు కనిపెట్టేశారు. కనిపెట్టేసి ఆండాళ్ తల్లి ఈరోజు చెప్తోంది పాశ్రంలో, స్వామి మేము అజ్ఞానులం, మాకు ఏమీ లేదు, యోగ్యత అనేది అసలు లేదు, అర్హతే లేదు. ఇక్కడ మేము పశువుల వెంట తిరిగేవాళ్ళం, పాలిచ్చే పశువుల వెంట తిరిగేవాళ్ళం, జ్ఞానం లేనివాళ్ళం, చదువు సంఖ్యలు లేవు. ఏమన్నా శాస్త్ర విషయాలు, వేదాంగాలు, గురు శుశ్రూషలు అవన్నీ చేసి, ఏదో మంత్రోపదేశం చేసుకొని, ఏదో ఉపాసనలు చేసి, ఏదో తపస్సు చేసి, ధ్యానము యోగము అని ఇట్లాంటివి అన్ని తపస్సులు చేసి నిన్ను పొందుదాము అనుకునేటటువంటిది అయితే మాకెక్కడా లేదు. మేము పాలిచ్చే పశువుల వెంట వెళ్తూ ఉంటాం. వాటి వెంట వెళ్ళి ఏమన్నా మంచి మంచి పుణ్య ప్రదేశాలు, ఏమన్నా పుణ్యక్షేత్రాలు ఏమన్నా దర్శించుకున్నామా? కాశీ, గయా, అయోధ్య ఇట్లాంటివన్నీ దర్శించుకున్నావా? అవేమీ లేవు, మాకు తెలియదు. మేము అంత దూరం వెళ్ళను కూడా లేదు. ఈ చుట్టుపక్కల అడవులు తప్ప మాకేమీ తెలియదు. పోనీ అడవులకు వెళ్ళారు కదా మీరు, ఏదో నైమిసారణ్యము ఇట్లాంటి అడవులకు వెళ్ళారా? నైమిసారణ్యము అనేది అరణ్యం, అది చాలా పుణ్యమైన ప్రదేశం. ఒకసారి మునులందరూ కూడా బ్రహ్మదేవుని అడిగారు, మేము యజ్ఞయాగాదులు చేసుకోవడానికి, తపస్సులు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వమంటే ఆయన చూసి నైమిసారణ్యాన్ని ఇచ్చేశాడు.
ఇచ్చేస్తే ఆ నైమిసారణ్యంలో ఎన్నో యాగాలు జరుగుతాయి. అసలు ఎప్పుడూ యాగాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి ప్రదేశానికి వెళ్ళడంతో, అడుగు పెట్టడంతో పుణ్యం లభిస్తుంది. అటువంటివి ఏమన్నా చేసామా? లేదు. ఈ పక్క నుండి అడవులకే వెళ్తున్నాం మేము. ఏంటి? ఆవుల్ని మేపుకోవడానికి. పోనీ ఆవుల్ని ఉన్న మేపుతూ ధర్మంగా పశుపోషణ మనం గోవుల్ని మేపి గోవుల కోసం మనం ధర్మంగా చేసి వాటిని పోషిస్తే మంచిది, పుణ్యం వస్తుంది అని చెప్పి చేసుకుంటున్నామా? లేదు. వాటితో అవి ఇచ్చిన పాలు పెరుగు అన్నీ పక్కనున్న పల్లెల్లో పట్టణాల్లో అమ్ముకొని వాటి ద్రవ్యం తెచ్చుకొని మా శరీర పోషణ కోసం మేము చేస్తున్నాం. ఇంతే కదండి వాళ్ళు చేసేది. మధురా నగరిలో చల్లలమ్మ పోదు దారి విడుము కృష్ణ అని పాట కూడా ఉంది. కాబట్టి చల్లలవి అమ్ముకొని పెరుగు నెయ్యి అమ్ముకొని మేము జీవిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి వాళ్ళం కాదు. అడవులకు వెళ్ళాము అంటే జ్ఞానులు చాలామంది తపస్సులు చేసే వాళ్ళు అడవులకు వెళ్తారు. మేము అట్లా వెళ్ళలేదు. పశుపోషణ కోసం అడవులకు వెళ్ళాము. సరే, అన్నం తినడం కూడా మాకు సరిగ్గా రాదు. తిండి తినడం కూడా ఎప్పుడో ఆకలి వేస్తే ఏ చెట్టు కింద కూర్చొని చద్దన్నం ఉండింది తిని, పొద్దున్నే చద్దన్నం తెచ్చుకొని తిని మళ్ళీ సాయంత్రానికి అట్లా వెళ్ళి తిని అట్లా ఉంటాం తప్ప శుచి శుభ్రత మాకు తెలియదు. మరి ఏమీ లేదు, కర్మ లేదు, జ్ఞానం లేదు, ఏ పుణ్యము లేని వాడికి లేని మాకు ఎలా నువ్వు మోక్షం ఇస్తావు అని ఆలోచిస్తున్నావు కదా. ఒకటే మేము చేసిన పుణ్యం ఒకటే ఉందయ్యా, సిద్ధపుణ్యము. సిద్ధపుణ్యము అంటే సాధ్యోపాయము, సిద్ధోపాయము అని 2 రకాలు ఉంటాయి. సాధ్యోపాయము అంటే ఏదన్నా పనిని కావాలంటే మనం చాలా వరకు శ్రమపడి చేసుకుంటే ఆ పని ఫలితం వస్తే అది సాధ్యోపాయము అంటారు. అంటే భగవంతుడు కావాలి అనుకున్నాం అనుకోండి, భగవంతుడి కోసం ఏం చేయాలి? మనం ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి ఆయన దగ్గర ఉండేది ఆయన చెప్తే విని, ఆయన బోధలు విని అవన్నీ చదువుకొని శాస్త్రజ్ఞానం తెలుసుకొని ఆ తర్వాత ఆయన మంత్రమో జపమో ధ్యానమో ఏదో చెప్తే చేసుకొని అలా నియమ నిబద్ధంగా ఉంటూ వెళ్తూ ఉంటే అప్పటికి అటువంటివి చేస్తే వాళ్ళు జ్ఞానులు కదా. అటువంటివి చేయలేదు, దాన్ని సాధ్యోపాయం అంటారు. దాన్ని అంటే ఒక పని కోసం శ్రమపడి ఆ ఫలితాన్ని పొందడం అన్నమాట. తర్వాత జన్మలో మోక్షం వస్తుంది, ఆ తర్వాత జన్మలో మోక్షం వస్తుందా మనకు తెలియదు. భగవంతుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. పుణ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, మన శ్రమ కూడా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ సిద్ధోపాయం అంటే ఏంటంటే మన శ్రమ ఉండదు. అలా భగవంతుడు వస్తాడు వాళ్ళ కోసం. దీనికి ఉదాహరణ ఏమిటంటే రామాయణంలో శబరి కథ. శబరి ఆమె ఒక కోయ యువతి, చిన్నప్పుడు కోయ యువతి. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు మతంగ మహర్షి అని అక్కడ అడవిలో మతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఈమె ఏం చేసేదంటే ఆయనకి కావలసిన పళ్ళు ఫలాలు తెచ్చి పెడుతూ ఆయన తపస్సు చేసుకుంటే ఎప్పుడు ఆకలేస్తే మహర్షి తింటాడో ఏమో అనేసి అక్కడ పెడుతూ చక్కగా ఆ ప్రదేశం అంతా శుభ్రం చేస్తూ అక్కడ నీడనిచ్చేటటువంటివి పళ్ళనిచ్చేటటువంటివి అన్ని వృక్షాలకన్నిటికీ నీళ్లు పోస్తూ అలా కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన ఒక్కరోజు కూడా ఆవిడని పిలిచి ఒక మంత్రం చెప్పలేదు. ఈ జపం చేయమ్మా, ఈ ధ్యానం చేయమ్మా అని చెప్పలేదు. ఈ జపం చేస్తే ఇలా చేస్తే నువ్వు ఇలా ఉంటే భగవంతుడు వస్తాడు అని చెప్పలేదు. చివరి ఆఖరికి ఆయన మోక్షానికి ఆయన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఈమెను పిలిచి, అమ్మా నువ్వు ఇంతవరకు నాకు సేవ చేశావు కదా, దానికి నువ్వు ఇలాగే నా ఆశ్రమంలో ఉండి చేసుకుంటూ ఉండు, ఇలాగే నా ఆశ్రమంలో ఉండు, ఆశ్రమంలో చుట్టూ శుభ్రం చేసుకుంటూ ఈ ఆశ్రమంలోనే నువ్వు ఉండి శ్రీరామచంద్రుడు వస్తాడు, ఆయన తమ్ముడితో పాటు కలిసి వస్తాడు, ఇక్కడికి ఒకప్పుడు వస్తాడు, తర్వాత వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఆయనకు ఆతిథ్యం ఇవ్వంగానే నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పేశాడు. ఇంకా ఏమి జపము తపము గురించి ఏమి చెప్పలేదండి ఆయన. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ అలాగే కూర్చుంది. ఇక్కడ ఆయన టైం చెప్పలే, సమయం చెప్పలే. ఈ తేదీకి వస్తాడనో ఈ రోజుకు వస్తాడనో శ్రీరామచంద్రుడు చెప్పలేదు. ఎప్పుడు వస్తాడు అంతే. రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా, 4 రోజుల తర్వాత వస్తాడా, 4 నెలల తర్వాత వస్తాడా ఆమెకు తెలియదు. ఎప్పుడైనా రావచ్చు, రాముడు లక్ష్మణుడితో సహా ఎప్పుడైనా రావచ్చు, గురువుగారు చెప్పారు అంతే. ఆవిడ అలా కూర్చుంది. ఆవిడ అలా అన్నీ రోజు పొద్దున్నే లేవడం, అంతా శుభ్రం చేసుకోవడం, ఆశ్రమం అంతా ముగ్గులు పెట్టుకోవడం, పూలు చల్లుకోవడం, చక్కగా స్వామి వస్తున్నాడంటే మనం ఎంత చేయాలి, పూలు అవన్నీ చల్లి పెట్టడం, చక్కగా పళ్ళు గిళ్ళు తెచ్చిపెట్టడం, నైవేద్యానికి ఆతిథ్యాన్ని తెచ్చిపెట్టడం అంతా చేసి పెట్టి కూర్చునేది. మళ్ళీ 2వ రోజు ఇదే పని, 3వ రోజు ఇదే పని, సంవత్సరాల తరబడి ఇదే పని రోజు ఆమె చేసింది అలా ఎదురు చూస్తూ. ఒకరోజు
శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సహా వచ్చాడు. అడిగాడు. ఆయన కుశల ప్రశ్నలు కూడా ఆయన వేశాడు, ఈవిడ వేసింది. ఆయన చెప్పాడు, అమ్మ నువ్వు నీ అనుష్ఠానం ఎలా జరుగుతోంది, నీ తపస్సు ఎలా జరుగుతోంది అని చెప్పాడు. ఆవిడ గురువుగారి మహత్యం అంతా చెప్పేసింది. సరే మొత్తానికి ఆవిడ ఆతిథ్యం ఆయన స్వీకరించాడు, పళ్ళు ఫలాలు పెట్టింది. ఆవిడకి మోక్షం వచ్చేసింది. ఎక్కడికైనా వెళ్ళింది ఆవిడ? ఏమీ లేదు. ఆవిడ చేసిందంటే గురువు గారికి పళ్ళు ఫలాలు తెచ్చిపెట్టడం. ఆయన చెప్పాడు శ్రీరాముడు వస్తాడు అని. ఆమె దగ్గరికి వచ్చాడు రాముడు. ఎందువల్ల? దాన్నే సిద్ధోపాయం, సిద్ధంగా ఉండడం. ఫలితం సిద్ధంగా ఉంటుంది వీళ్ళ కోసం అన్నమాట. ఫలితం అలా ఉంటుంది. వాళ్ళు వస్తారు. వాళ్ళు అలాగే వీళ్ళు అంటున్నారు ఈరోజు, మేము పుణ్యం చేసుకున్నాం, మాకు ఉన్న అర్హత ఏమిటి అని అడుగుతున్నావు కదా నువ్వు. మా పుణ్యం ఏంటంటే ఫలం వల్ల నువ్వు సిద్ధ ఫలంలాగా, అంటే తినడానికి రెడీగా ఉన్నటువంటి ఫలంలాగా, చేతిలో ఇట్లా ఫలం పడితే మనకి అది తినడానికి రెడీగా ఉంటుంది. ఆ రెడీగా ఉన్న ఒక చెట్టు కిందకి మనం వెళ్ళామండి, ఫలం ఇలా పడింది మన చేతిలో, అలా పడింది ఫలం. ఆ ఫలం మనం తినడానికి రెడీగా ఉంటుంది. మనం చెట్టు ఎక్కలేదు, ఏమీ చేయలేదు, చెట్టు కోసం వెతుక్కోలేదు, పండు కోసం కూడా వెతుక్కోలేదు. అలా ఉన్నప్పుడు ఆ ఫలం పడి మన చేతిలో తినడానికి యోగ్యంగా ఉండే ఫలం పడితే అది సిద్ధఫలం. అటువంటి సిద్ధఫలంలాగా నువ్వు వచ్చావు. మా పుణ్యం వల్ల నువ్వు వచ్చావు. ఎందుకని? నువ్వు మా కులంలో పుట్టావు. ఇక్కడ మా వెంట పశువుల వెంట తిరిగావు. మేము ఎలా పశువుల వెంట తిరుగుతున్నామో అలాగే నువ్వు కూడా పశువుల వెంట తిరిగావు. కాబట్టి నువ్వు మా కోసం వచ్చిన వాడివి కదా. మాతో బంధుత్వం ఉంది. ఎలాంటి చుట్టరికం ఉంది నీకు నాకు మధ్య? ఎంతో 9 రకాలైనటువంటి బంధుత్వం ఉంది. ఇంకా 10-12 రకాలైనటువంటి బంధుత్వం ఉంది. మొత్తం బంధుత్వం అంతా నీతోనే ఉంది. మాకు ఈ శరీరగతమైన బంధుత్వాలు లేవు. నీతోనే ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉంది. ఈ బంధుత్వం పెట్టుకొని నువ్వు మాకు మోక్షం ఇవ్వచ్చు. నీకు అనుగ్రహం లేకపోతే మా మీద ఎందుకు వస్తావు? రాత్రికి రాత్రి మధుర వదిలిపెట్టేసి ఇక్కడికి ఎందుకు వస్తావు నువ్వు? కాబట్టి మాకు ఇవ్వాలనే వచ్చావు. మాకు మోక్షం ఇవ్వాలి, మమ్మల్ని తరింప చేయాలనే వచ్చావు. కాబట్టి ఇవన్నీ తెలిసిన వాడివి నువ్వు. ఇంకా ఆలోచించక్కర్లేదు స్వామి. నువ్వు నిన్నే శరణం అంటున్నావు. గోవింద మాకు చాలా సహస్రనామాలు అవి చేయడం రాదు. అంటే చాలా నామాలతో పిలవడం రాదు. వాళ్ళెవరు అందరూ కూడాను 1000 నామాలతో నిన్ను పిలుస్తారు. ఎవరు? ఋషులు, మునులు, యోగులు, వాళ్ళందరూ కూడా రకరకాల నామాలతో నిన్ను పిలుస్తారు. మేము నిన్ను ఒకటే నామంతో పిలుస్తున్నాం, గోవింద అని. అంటే గోవుల విషయంలో చాలా సంతోషం కలిగించేవాడా, గోవులకు ఆనందం కలిగించేవాడా, గోవుల్ని రక్షించేవాడా అని చెప్పి నీకు సంతోషం కలిగించే నామం కదా. ఈ ఒక్క పేరే మాకు పిలవడం వచ్చు. నేను గోవింద 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 అని పిలుచుకుంటూ ఉంటాం. కాబట్టి నువ్వు గతంలో నారాయణుడివే. ఒకప్పుడు నువ్వు వైకుంఠంలో ఉండేటటువంటి ఆ వ్యూహమూర్తి, ఆ పరంధాముల్లో ఉండేటువంటి వైకుంఠమూర్తివి, నారాయణుడివి. అటువంటి నారాయణుడివి అయినటువంటి వాడివి నువ్వు ఇక్కడికి దిగి వచ్చావు. ఎందుకు వచ్చావు? మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావు. మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చి ఇప్పుడు మాకు యోగ్యత అంటే ఎలాగా? మాకు యోగ్యత ఎలాగూ లేదు. ఏమీ యోగ్యత లేదు, మాకు అర్హత లేదు. మాకున్నదల్లా నువ్వే మాకు దొరికావు. నిన్ను ఎలా వదిలిపెడతావు మేము? నువ్వు మాత్రం మమ్మల్ని ఎలా వదిలిపెడతావు? నువ్వు కాదనుకున్నా, మేం కాదనుకున్నా మన సంబంధం పోదు. ఎందుకంటే జీవాత్మ అనేవాడు పరమాత్మతో సంబంధం ఉండేవాడు. పరమాత్మ ఎప్పుడైతే ఉన్నాడో, పరమాత్మ వెంటనే చేసిన పని ఏంటంటే జీవుల్ని సృష్టించడం. జీవుల్ని సృష్టించాడు అంటేనే అర్థం బంధుత్వం ఉంది అని. కాబట్టి ఎటువంటి బంధుత్వం ఉందో తెలుసా? ఇలా వేరుగా ఉండే బంధుత్వం నీకు నాకు మధ్య లేదు. ఏదో మన శరీరంలో కాలు, ముక్కు, చెవి, కన్ను ఇటువంటి వాటిని బంధుత్వం అంటామా? అవి శరీరగతమైన అవయవములు కదా. మనస్సు, ఇవన్నీ మనకు శరీరంలోనే ఉంటాయి. శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. కాదండి నా చెయ్యి వేరు, నేను వేరు అని అనం కదా. నా చెయ్యి మన సొంతంగానే ఉంటుంది. కాబట్టి అలా ఈ భగవంతుడి విషయంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము నీకు అవయవాలు లాంటి వాళ్ళం, నీలో కలిసిపోయినటువంటి వాళ్ళం, నిన్ను మమ్మల్ని వేరు చేసి చూడకు, నువ్వు నేను ఒకటే అని చెప్పి ఆండాళ్ తల్లి ఆత్మార్పణ పాసురం అన్నమాట. ఇది ఆత్మార్పణ చేసుకుంటుంది ఆండాళ్ తల్లి. శరణం అంటుంది. రేపు ఈ సిద్ధోపాయం గురించి, శరణాగతి గురించి ఆండాళ్ తల్లి వివరించింది ఈరోజు. రేపు 29వ పాసురంలోకి వెళ్ళి మనము ఈ వ్రతం సమాప్తి అయిపోతూ ఉంది. ఇంకా 2 పాసురాల్లో
ఒక సంవత్సరం అయిపోగానే రెండో సంవత్సరం 30వ సంవత్సరానికి ఫలం కూడా వచ్చేస్తుంది. రేపు చెప్పేస్తుంది ఆండాళ్ళ తల్లి మనకు అందరికీ కూడాను. కాబట్టి ఇంతకాలం 30 రోజులుగా వ్రతం చేసుకున్నాం. తల్లితో పాటు వెళ్ళాం, తల్లితో పాటు తెల్లవారుజామునే లేచాం, తల్లితో పాటు అందరినీ ఆచార్యులను లేపుకున్నాం, వాళ్ళు చెప్పింది విన్నాం. అన్నీ విని అంతా చేసి కూడా చివరికి ఫలప్రాప్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. రేపు ఎంతో భక్తి ప్రపత్తులతో పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.